నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ప్రస్తుతం సిరిసిల్లో ఉన్నాం. ఇట్లా హైదరాబాద్కి వెళ్తుంటే మన సిరిసిల్ల పద్మశాలి మిత్రులు, నేత కార్మికులు, ఆసాములు ఇక్కడ కలిసిళ్ళు. మరి ఇక్కడ సిరిసిల్ల నేత పరిశ్రమ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అని తెలుసుకునేందుకు ఇక్కడ దీన్ని ఛాయ్పై చర్చ అనుకుందామా, లేకుంటే కుల బాంధవులు ముచ్చడం అనుకుందామా, ఇక్కడ నేత పరిశ్రమ సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేందుకు మనం ముందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ముందుగా మనము మన గౌరవ వాసన్న గారిని అడుగుదాం. అన్న నమస్తే. సిరిసిల్ల నేత పరిశ్రమ విషయంలో గత కొంతకాలంగా మీరు చాలా కొన్ని వాట్సాప్ గ్రూప్లో వస్తున్నాయి. అసలు సిరిసిల్ల నేత పరిశ్రమ ప్రస్తుతం ఎట్లా ఉన్నది? సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత 15 సంవత్సరాల కింద కూడా ఏదైతే ఆత్మహత్యలు అనేటివి జరిగినాయో అది BBC డాక్యుమెంటరీ చేయడం, అది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగడం, అందులో భాగంగా చిరంజీవి గారు మరి రాజకీయంలో ఏ కోణంలో మొత్తానికి సిరిసిల్లకు రావడం, ఈ ఆత్మహత్యలకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు తీసుకుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుమారు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు మరి ఈ నేత సంబంధించిన ఉద్యోగాలను పైకి తీసుకొస్తున్న వల్ల ఖర్చు పెట్టినా అంటారు. ఇట్లా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈరోజు మళ్ళా గత 8 నెలలు సుమారు 14 మంది ఈ వస్త్ర వ్యాపార రంగంలో చనిపోయారు. 21 మంది చనిపోయారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే మరి 15 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం చేస్తుందో మరి వాళ్ళ ఆలోచన తప్ప వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక చిన్న ఊరు మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆత్మహత్య జరుగుతుంది. అప్పుడు ఆనాడు చిరంజీవి వచ్చినప్పుడు కూడా ఎవరైతే ఈ వస్త్ర రంగంలో ఉత్పత్తి చేస్తున్నారో చిన్న యజమానులు, ఆ చిన్న యజమానులు ఆనాడు కూడా గదే టీఎస్ షాంపు వాడిండ్రు, ఆనాడు గవే రేకుల షెడ్ ఉండే, ఆనాడు గవే 5 సంచులు 10 సంచులు ఉండే. మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా గదే టీఎస్ షాంపు ఉంది, గవే రేకుల షెడ్ ఉన్నాయి, ఇంకా 10 సంచులుగా 5 సంచులు అమ్ముకున్నారు తప్ప పెరిగింది లేదు. ఎందుకు? ఈ ప్రశ్నను లోతుగా ఎక్కడ ఆలోచించట్లేదు అనేది మాకు అర్థం. లోపం అన్న భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ప్రణాళిక తీసుకొచ్చినా కానీ కుటీర పరిశ్రమ గురించి లేకపోతే సూక్ష్మ పరిశ్రమ గురించి, సూక్ష్మ స్థాయిలో ఎవరున్నారు పరిశ్రమల గురించే పథకాలు తీసుకొస్తాయి. కానీ గత 15 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం పథకం తీసుకొచ్చినా కానీ నేతన్నలు లేకపోతే సిరిసిల్ల కార్మికులు అనే పథకం తీసుకొస్తారు తప్ప ఈ సూక్ష్మ అనే లేకపోతే సూక్ష్మ యజమానులు అనే ఒక పాయింట్ను మర్చిపోతున్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా సిరిసిల్లలో వస్త్ర ఉత్పత్తిదారులు వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించి పథకాలు తీసుకొస్తారు. కరెంట్ సబ్సిడీ కావచ్చు, యాన సబ్సిడీ కావచ్చు, చీరలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు 100 సంచులు ఉన్న వాళ్ళకి 10 సంచులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు సమానంగా ఇస్తా అంటే ఈ 10 సంచులు ఉన్న వాళ్ళకు తేడా ఎట్లా జరుగుతుంది? ఈ ఒక్క చిన్న పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది, నాకు అనిపించింది, ఈ చిన్న పాయింట్ లోపమే ఈరోజు నేత కార్మికులు కావచ్చు, నేత యజమానులు కావచ్చు ఆత్మహత్యలకు జరుగుతున్న పరిణామం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ప్రజలు మాట్లాడుకున్నా, ప్రజాప్రతినిధులు మాట్లాడుకున్నా, చివరికి అధికారులు మాట్లాడుకున్నా కానీ నేత కార్మికుల ఆత్మహత్యలు అని రాస్తారు. కానీ నేత కార్మికులతో సహా పవర్లూమ్ యజమానులు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇక్కడ వాస్తవం. కానీ ఆ యజమానులు నేత పవర్లూమ్ ఉన్నటువంటి యజమానులను ఎక్కడ ఎవరు గుర్తిస్తలేరు. కార్మికుల ఆత్మహత్యల చలో కార్మికులకు ఏం చేద్దాం అనేది ఆలోచిస్తారు తప్పించి మరి ఈ చిన్న పవర్లూమ్ యజమానుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. సో ఈ ఒక్క పాయింట్ని ఎలివేట్ చేయగలిగితే ఖచ్చితంగా వ్యవస్థ మారిపోతుంది. వాస్తవంగా ఒక కార్మికుడు చనిపోవడం అనేది బాధాకర విషయమే, ఒక కుటుంబం బాధపడుతుంది. కానీ ఒక పవర్లూమ్ యజమాని చనిపోతే ఒక 4-5 మంది ఆయన ఆదాయపడిన వాళ్ళు పోతారు, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఆయన, అది చాలా పెద్ద విషయం. కానీ ఈ చిన్న లాజిక్ పాయింట్ గత 20-30 సంవత్సరాల ఏ ప్రభుత్వంలో ఆలోచించలేదు. వస్త్ర ఉత్పత్తిదారులు చలో ఏం చేద్దాం. నేనేమంటా అంటే సిరిసిల్లలో ఈ 20 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళే గత 30 ఏళ్ళ నుంచి కష్టకాలం ఉన్నారు, గక్కనే ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఒక కేటగిరీ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సాంచలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం చేద్దామని ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో అప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ఆత్మహత్యల వ్యవస్థనే అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే 200 సంచులు, 100 సంచులు, 60-70 సంచులు ఉన్నాయి, పెద్ద పెద్ద గాలాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర 3-4 వర్కర్లు ఉన్న షెడ్లు ఉంటాయి. ఎక్కడో బీఆర్ఓలు వస్తారు, నడుపుతారు, వెళ్ళిపోతారు. కానీ చిన్న 10 సంచులు 20 సంచుల వ్యక్తి దగ్గర సిరిసిల్లోలే పనిచేస్తాడు,
ఒకటే షిఫ్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ చిన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాస్టింగ్కి వాళ్ళ కాస్టింగ్ తేడా. ఈరోజు 50 సంవత్సరాల దగ్గర ఒక జాపర్ ఉంటాడు, 10 సంవత్సరాల దగ్గర ఒక జాపర్ ఉంటాడు. వాళ్ళకో ఫోల్డర్ ఉండాలి, వీళ్ళకో ఫోల్డర్ ఉండాలి. సో కాస్టింగ్ ఎట్లా జరుగుతుంది? వాళ్ళ జీతాలు ఇవ్వాలి, వీళ్ళ జీతాలు. అంటే 50 సంవత్సరాలు ఇచ్చిన జీతాలకు 10 సంవత్సరాలు ఇచ్చిన జీతాలు ఖర్చులు అయితే సేమ్ ఉన్నాయి, మరి లాభాలు ఫరక్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఫరక్ ఉంది. ఈ చిన్న లాజిక్ ఎవరు గ్రహించట్లేదు. నేను ఇది గ్రహించమంటున్నా. ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా సరే ముందు ఫస్ట్ ఇది సిరిసిల్లలో సాగ్రిగేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేయండి. చేసిన తర్వాత మీ పథక రచన చేస్తే 100% ఆత్మహత్యలు అనేది ఆగే అవకాశం ఉంటుంది. ఎంతసేపు సిరిసిల్లలోకి ఇచ్చేసినామా, ఈ రోజు మళ్ళీ 8 కోట్ల మీటర్లు పట్టుకొస్తారు. రేపు రోజు 8 కోట్ల మీటర్లు 1000 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 10 సంవత్సరాల వాళ్ళకు అందరికీ కల్పిస్తే లాభం ఎట్లయితుంది? అది కానే కాదు, వాడు అక్కడనే ఉంటాడు, అక్కడ వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి ఆ తేడా రావాలనేది నాకు అనిపించింది. అంటే ఆసాములకు అన్న ఇంకొకటి, ఆసామి ఇది జరుగుతుంది. ఆసామి అనే ఏదైతే వర్డ్ ఉందో, ఆసామి అనే వర్డ్ కేవలం సిరిసిల్ల లేకపోతే కొద్దిగా పద్మశాలి రంగానికి సంబంధించిన ఒక మాత్రమే అర్థమవుతుంది. నేను పద్మశాలి బిడ్డనై కూడా నాకు అర్థం కాక చాలా రోజులు పట్టింది. ఇది ఏమన్నా ఒక ప్రభుత్వ అధికారులు, ఇలా ప్రజాప్రతినిధులు ఉంటారు. బస్సు ఇప్పుడు టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆసాంలో వడ్డారావు అర్థమవుతుందా? కాదు. లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన పద్మశాలి కాదు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసాంలో వర్డ్ అర్థమవుతుందా? కులశాయరావు ఉన్నారు. ఆసాంలో అంటే వాళ్ళకు ఈ ఆసామి అనే వర్డ్ అర్థం అయ్యేసరికి వాళ్ళ టర్మే అయిపోతుంది. కాబట్టి ఆసామి అనకుండా, ఎందుకంటే ఇంకొకటి కూడా ఉంది. ఆసామి అంటే కూలి చేస్తాడు. 50 సంవత్సరాలు కూలి నడిపిన ఆసామి అవుతాడు, 10 సంవత్సరాలు ఆసామి అవుతాడు. కాబట్టి ఇది కావాలని గత 20-30 సంవత్సరాల కింద పెద్ద యజమానులు ఎవ్వరికి అర్థం కాకుండా ఉండాలని చెప్పి ఈ ఆసాం అనే ఆసాం అంటే భీములు కూలి తెచ్చి భీములు కూలి తెచ్చి నడిపేవాళ్ళు. చిన్న పరిశ్రమలు యాక్చువల్లీ అది మేమేమంటామంటే, అంటే 50 సంవత్సరాలు ఉన్నాడు భీములు కూలి తీసుకొస్తే ఆసామి అవుతాడు, 10 సంవత్సరాలు ఆసామి అవుతాడు. సో ఈ ఆసాం అనే వాడే అర్థం కాదు. మేము ఏమంటున్నాం అంటే ఆత్మహత్య జరుగుతున్నాయి. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నాడు ఆసామైనంత మాత్రాన వాళ్ళు ఆత్మహత్య జరగదు, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. 10 సంవత్సరాల రోజులుగా వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కాబట్టి ఆసాం అనే వర్డ్ ఫస్ట్ ఇది తప్పుదో పట్టడానికి. కాబట్టి కుటీర పౌరులు యజమానులు అనే వర్డ్ వాడితేనే అర్థమైంది. నువ్వు ఏ ప్రజాపతి దగ్గరికైనా ఏ అధికారి దగ్గరికైనా కుటీర పౌరులు అచ్చా మీరు చిన్నోళ్ళ, అరే చిన్నోళ్ళ కష్టాలు ఉంటాయి అనుకుంటుంది. ఆసాం అనే వర్డే తప్పటండి. దాన్ని కావాలని ఆసాం అనే వర్డు ఇంకొకటి దేశంలో ఎక్కువ డబుల్ కూల్ అని చెప్పేసి, అంటే వీళ్ళని ఒక దారి కట్టేసి 30 ఏళ్ళ కింద కావాలని పెద్ద స్టేట్లో కొందరు ఉండవచ్చు, వాళ్ళు ఆలోచించవచ్చు. వాళ్ళు ఆలోచించి ఈ అడమైన ఆసాలు అర్థం కాని ఆసామని ఒక వర్డును తీసుకొచ్చేసి డబుల్ కూల్ అని చెప్పి అన్న ఒక యజమాని ఉంటాడు ఒక పరిశ్రమలో, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఎట్లుంటది, నా జీతాలు కరెంటు బిల్లు నాకు ఎంత లాభం వస్తుంది అనేది లెక్క ఉంటుంది. నా కూలు డబుల్ కూలి ఈ సిరిసిల్ల ఎక్కడ దేశంలో ఏది కానీ పరిశ్రమలు ఎట్లా ఆ కరెంటు బిల్లు ఉంటాయి, జీతాలు ఉంటాయి, పొంగనే నడిపిన దానికి నాకు ఎంత మిగులుతుందో చూసుకోవాలి. ఇది పార్తలకి ఎత్తారు తప్ప పిఎన్ఎల్ వేస్తారు తప్ప సిరిసిల్ల ఆసామానంగా డబ్బులు కూయాలి. అరే డబ్బులు కూలి అంటే కార్మికులు సగం ఇచ్చి మిగిలిన సగంలో నువ్వు బతకాలి. అన్ని కట్టాలి అన్న 10 రూపాయలు 2 రూపాయలు కూలి ఉన్న సిరిసిల్ల ఎంత దారుణం అంటే ₹2.20 కూలి ఇస్తారు పెద్ద సెట్ బిల్లకు. ఆ ₹2.20 ₹1.10 కార్మికులకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళు హ్యాపీగా ఉంటుకోవచ్చు. మరి ఈ ₹1.10 కరెంటు బిల్లు కట్టాలి, మిల్ స్టోర్ కట్టాలి, జాపర్ కిరాయి ఇవ్వాలి, కూలర్ కిరాయి ఇవ్వాలి, ఆటో పెట్టాలి, ఆటో అమాలి కట్టాలి, టాకాలు తీసుకుపోవాలి, టాకాలు తీసుకురావాలి, ఇంకా లాభం తీయాలి. మరి ఆ కార్మికుడికి ₹1.10 బతుకుంటే ఇవన్నీ ఏడబడతారన్నా ఇట్లా ఉండదు కదా. నీకు ఎంత లాభం వస్తుంది? ఏమైందంటే అది నడుమ పడకుండా లేకుండా మధ్యలో నడుమనే ఎక్కువ అయిపోయిన పరిస్థితి. అన్న ఇంకోటి, కార్మికుడు అనేవారు ఏదైనా పని చేసుకోగలుగుతారు కదా, సాంచ బంధు ఉంటే. కానీ సాంచల యజమాని అన్న వాడు ఏం చేయలేరు. సాంచల యజమాని సాంచల మీద ఆధారపడతారు అన్న. వాడి సాంచ వాళ్ళు లేకపోతే వాడు ఏదో అట్లా కింది తీయలేడు, ఆ కార్మికుడు తెలియడు. అట్లా అని చెప్పి పెరసేడు కాదు, ఏదో అప్పు సొప్ప చేయాలా, మళ్ళీ సాయంత్రం అంతా ఆశ ఉండాలా, ఏమి నల్లదు అనుకొని అప్పు సొప్ప ఎక్కువ ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. కాబట్టి ఈ డబుల్ కూలి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆసామైన ఒక అర్థం కాని పదం వల్ల. ఫస్ట్ కుటీర పరిశ్రమ, కుటీర పౌరులు యజమాని అనుకుంటే అప్పుడు నీకు ఎంత పడతలు అవుతా, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో లెక్క అవుతారు తప్ప ఈ డబ్బులు కూలిస్తే మార్చాలా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు కుటీర పరిశ్రమ గత కొంతకాలంగా నిన్న కూడా వార్త వచ్చింది, ఒక వార్త వచ్చింది నాకు నిన్న కూడా. ఈ కుటీర పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ పౌరులు యజమానులు బాగుపడాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా ఒక విషయం ప్రభుత్వం
ఏ పథకాలు ఆలోచించినా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి ఎంతమంది సిరిసిల్ల కాదు రాష్ట్రాలతో పర్లేదన్నా ఎంతమంది 20 సంవత్సరాల లోపల ఉన్నారు అనేది ఫస్ట్ ఒక లెక్క తీసుకొని వాళ్ళనంటూ ఇప్పుడు సంఘాలు ఉన్నాయన్న సిరిసిల్ల మ్యాథ్స్ సంఘాలు బాగున్నాయి కదా. మ్యాథ్స్ సంఘాలలో 100 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. అన్ని సంఘాలకు ఆర్థిక అట్లా కాదు. కాబట్టి వీళ్ళ సంఘాలు వేరే చేయాలి. వీళ్ళ సంఘాలు వేరే చేసి వీళ్ళ ఆర్డర్లు ఏవైతున్నాయో ఫస్ట్ ఈ సంఘాలకు ఇవ్వాలి. వీళ్ళు నిజంగా మొత్తం పని కలిపి దొరుకుతుంది అని తర్వాత మీరు ఇవ్వండి. ఆ రకంగా చేయాలనుకున్నాం. ముందు కుటీర పరిశ్రమ దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. ఒకటన్నా ఇలా కుటీర పరిశ్రమ తమిళనాడు సీరియల్ కూడా వచ్చినాయి. తమిళనాడు సీరియల్ ఏదైనా వచ్చినాయి నడుస్తున్నాయి అవి కూడా నడుస్తున్నాయి. అన్న ఇంకొకటి మొన్న ఏదో మెసేజ్ వచ్చింది 43,000 ఏదో కట్టడం వచ్చింది. ఏదో ఈ యారన్ సబ్సిడీ కోసం 40,000 43,000 కట్టడం మెసేజ్ వచ్చింది. 10,000 అంటే మన దాన్ని వాళ్ళ ఆర్డర్ను బట్టి అంటే 4,30,000 అలా 90% ప్రభుత్వం ఇస్తుంది. కొద్దిగా 10% మళ్ళీ కట్టమంటారు. అంటే మన ఓకే నేను అది మనకు లాభదాయకంగా కావచ్చు. 10 నెలలుగా పని లేక బంద్ ఉన్నది. 10 నెలలుగా పని లేకుండా 40,000 ఎడుకలు తీసుకురావాలి. సరే అన్న దానికి అంటే నా ఓపెన్ ఇప్పుడు 10 నెలల నుంచి వెళ్ళి పని లేక చచ్చిపోతున్నారు. 40,000 ఉంటే మీద ఆయనకి చచ్చిపోతారు. లేదా 20,000 ఒకటే కాస్తారు. మనిషికి 10,000. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకో ఒక గ్రూప్లో కూడా మనిషికి 10,000 అయితే ₹1,00,000 ఇస్తుంది. ఈ ₹1,00,000 గవర్నమెంట్ అయితే 90% గవర్నమెంట్ ఇస్తుంది. వచ్చే ఆదాయం మేము కలపాలంటున్నారు. అట్లా ఒక్కనే అనేది కాదు. సరే అది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశమే మీరు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు 90% అన్న సాంచే ఉన్న ఏనాడు కూడా ఆనాడు 60-70 ఏళ్ళ కింద మగ్గం నేసే వ్యక్తి కావచ్చు, ఈనాడు సాంచలు ఉన్న వ్యక్తి కావచ్చు. అన్న నువ్వు మాలు ఇచ్చినావు అనుకో, ఆయన దారం ఇస్తే బట్ట నేసే ఇస్తారు తప్ప కూలి మీద ఆశపడతారు తప్ప ఆ దారాన్ని అమ్ముకోవాలనేది ఏనాడు కూడా నేతల్లో ఉండదు. కాబట్టి ఇది తప్పు. ఇది అది ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బట్ట తయారైతే వచ్చే పైసలు తప్ప ఆ ముళ్ళని మింగాలని ఎవరు ఆలోచన చేయరు. ఇలా ప్రభుత్వం 90% గ్యారెంటీ ఇస్తుంది అరువు మీద, 10% పెట్టలేదా? ఏదో మాకు భయం ఉండాలి అంటూ భయం మా మీద పెట్టాల్సిన అవసరం. మేము కూలి పడతాం, మా సాంక్షలు ఉన్నాయి, మేము ఏడబోతాం. అంటే నేనేమంటున్నా కొన్ని వర్గాలకు 1,000 కోట్లు ఉచితంగా రుణాలు ఇస్తున్నారు. మరి నేత కార్మికుల కోసం ఎందుకు ఇవ్వద్దు అనేది. అయితే ఇప్పుడు మేము అడుగుతున్నది అదన్నా, మీరు దాదాపు ఒక్కొక్క సొసైటీకి 10-10 లక్షల రూపాయలు మంజూరు చేయండి. ఇప్పుడు ప్రెజెంట్గా ఆ రకం చేస్తే ఏమైతే మీరు అన్నట్టు 10% మేము కడతాము. తర్వాత వర్కర్లకు, తర్వాత మినిస్టర్ అక్కడ మీరు ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే అయిపోతుంది కాదు. నా ఒపీనియన్ సంఘాలకు ఇవ్వమంటున్నావు. ఇప్పుడు అన్నా నువ్వు 50 పైసలు ఇస్తావి, మరి వీటి రాజ్యం ఇవ్వాలా? మళ్ళీ నీ గవర్నమెంట్ పైసలు రావాలని తొందరగా వస్తాయా? రావు. ఈయనేమో వారం పగారు ఇవ్వాలి, వారం శాలరీ ఇవ్వాలి. నీకు బట్ట తయారు చేసి నువ్వు లెక్కలు కొట్టుకొని మేము బిల్లు పెట్టి నువ్వు సంఘం బిల్లు చేసినప్పుడు 2 నెలలు అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి అన్న ఈ వీడియో పొన్నం ప్రభాకర్ గారికి తుమ్మల నాగేశ్వర గారికి పంపుతా. నేను సిరిసిల్ల కుటీర పరిశ్రమ బాగుపడాలంటే, ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ఏం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది అనేది చెప్పే ప్రయత్నం మీరు చెప్పాలన్నా. ఎందుకంటే చిన్న పవర్లు యజమానులను మొదటి విధిగా గుర్తించాల్సిందే అన్న. గుర్తించి వాళ్లకు కేటగిరీగా 20 సంవత్సరాల లోపల ఏవైతే ఉన్నారో వాళ్ళను ఒక కేటగిరీగా చేసి వాళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఒక లెక్క తీసుకొని ఈ సంవత్సరాలకు మొదటి విడతగా ఈ ఒక 2 సంవత్సరాలు, ఎందుకంటే ఈ 30 ఏళ్ళ నుంచి జరగలేదు కాబట్టి వీళ్ళు చాలా కష్టాలు కాబట్టి ఒక 2 సంవత్సరాల వరకు 90% అంటే ఒక సుమారు 10 నెలల వరకు వీళ్ళ సాంచలు నిండే విధంగా మీ ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వండి వీళ్ళకే మొత్తం. ఎందుకంటే ఇప్పుడు 8 కోట్ల చీరలు డిక్లేర్ చేస్తారు. ఈ 8 కోట్ల మీటర్లు అందరికి ఇస్తే 5 నెలల పని అయిపోతుంది. మన తర్వాత మళ్ళీ వీళ్ళ పరిస్థితి గంభీరమవుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఈ చిన్న పరిశ్రమను గుర్తించేసి, చిన్న పౌరులను గుర్తించేసి ఏవైతే 8 కోట్ల చీరలు ఉన్నాయో ఇవి వీళ్ళకే కేటాయించండి. ఒక సంవత్సరం మొత్తం పని దొరుకుతుంది. వీళ్ళు స్టాండ్ అవుతారు, 2 సంవత్సరాలు స్టాండ్ అయిపోతారు. తర్వాత మీరు ఎట్లా చేస్తారని తర్వాత తమిళనాడు సంబంధించిన చీరలు, తమిళనాడు మహిళా సంఘాల చీరలు, మహిళా సంఘాల చీరలు మనకి రేవంత్ రెడ్డి చెప్పిన ఆ చీరలు ఈ పవర్లు కుటీర పవర్లు యజమానులకి కేటాయిస్తే సుమారు 9 నుంచి 10 నెలల అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది మంచిగా అందరికి ఇవ్వకుండా ఇప్పుడే చిన్న కుటీర పరిశ్రమ 20 సంవత్సరాలు 20 లోపల 10 సంవత్సరాల వాళ్ళకి అన్నట్టు ఇప్పుడున్న వ్యవస్థల కుటీర పరిశ్రమ బాగుపడాలి, కార్మికులు ఆశ్రమ ఆత్మహత్యలు బంద్ కావాలంటే ప్రభుత్వం ఏదైతే ఉందో చిన్న కుటీర పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలి. మొదట మా 10 జోడీల లోపు ఉన్న వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వం రాయితీలు. ఏ విధంగా అంటే ఇప్పుడు తమిళనాడులో కరెంటు ఫ్రీ ఇస్తుంది, అదేవిధంగా 10 HP అంటే 20 సంవత్సరాలకు ఫ్రీ అవుతుంది.
ఆ కరెంటు ఫ్రీ ఇచ్చి బ్యాంకులలో లోన్లు ఇస్తే యార్ ఏదైతే ఉందో 50% ముందర కుటీర పరిశ్రమ చేయాలి, ముందుగా విలకే కేటాయించాలి, ఆ తర్వాత పెద్దోళ్ళకి ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు సంవత్సరంలో ఒక 9 నెలలు పని దొరుకుతుంది. అన్న ఈ కరెంట్ సబ్సిడీ అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మేము ఉచితంగా అడుగుతున్నామే, మరి నేతలకు ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వద్దు? అదే అడుగుతున్నాం మేము. ఎందుకు ఇవ్వద్దన్నా? ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే చిన్న ప్రభుత్వాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తుంది, 100 ఎకరాలకు వాళ్ళకి తిరిగి ఇస్తుంది అది. అవి అదేవిధంగా మా చిన్న పరిశ్రమ ఆదుకుంటే తప్పలేదు కదా. మా ఫైట్ అంతా కదే, ఉచిత కరెంటు తప్పనిసరి ఇవ్వాలి 10 HP వరకు, బ్యాంకులలో లోన్లు ఇవ్వాలి. యారాన్ని ఇచ్చేది ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్డర్ 50% వీళ్ళకి చిన్న కుటీర పరిశ్రమకు డివైడ్ చేయాల్సిందే. డివైడ్ చేస్తే వీళ్ళకి సంవత్సరం పని ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద సెట్లు ఏంటంటే నైలేను పాలిస్టర్ వేరే వేరే తెచ్చుకోవాలి, వాళ్ళు నడుపుకుంటారు. మేము తెచ్చుకోలేము, పోలేము, బయటకోలేము. ఏమున్నా దీని మీద ఆధారం. కొన్ని బయట ఏదైనా పని చేద్దామంటే చిన్న పవర్లు చెయ్యరు. కాబట్టి ఈ కార్మికుడు చేస్తాడు బయట, ఇలా తట్టమగలుగుతాడు, వేరే పని అయితే చేయగలుగుతాడు సాధ్యమైనటువంటి. ఈ నేత అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పవర్లు ఉన్నోడే నేత అన్న వ్యక్తి అన్న, ఆయన కార్మికుడు నేత అన్న వ్యక్తి అనేది ఈ పవర్లు ఉన్నోడే. కాబట్టి వీళ్ళకే చేయాలి. వీళ్ళే చేస్తే కార్మికుడు మేము ₹1 కూలి ఎక్కువ ఇస్తాం అవసరం అయితే. మాకు ₹1 ఎక్కువ లాభం వచ్చినప్పుడు ఆర్డర్ ఇవ్వడంలో తప్పులేదు కార్మికునికి. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా మేము ఉంటాము. ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు సాంచలు గతంలో సిరిసిల్ల కూడా చాలా మంది సాంచలు అమ్ముకున్నారు అన్న. ఇప్పుడు ఆగిపోయింది సాంచలు అమ్ముకుడు. 10 సాంచలు 20 సాంచలు ఉన్న లోపల అమ్ముకున్నాడే. నేను ప్రతాపన్న కూడా 2 సంవత్సరాల క్రితము నేను అమ్మినా. అయితే అన్న ఇక్కడ ఏం చేసినట్టే పెద్ద పెద్ద సెట్ కార్ఖానాలు ఉన్నాయి. కార్ఖాన ఏం చేసిన వాళ్ళకి సాంచలు ఉన్నాయి, పెద్ద పెద్ద సాంచలు. అయితే ఏం చేశారు, మాసుడు ఇచ్చిన వాళ్ళకి ఇయ్యలే, తిరిగి చూసి ఇవ్వాలంటే మేము ఇయ్యలే. ఇవ్వకపోతే ఏం చేస్తాం, నెల బంద్ పెట్టుకున్నాం, 6 నెలలు బంద్ పెట్టుకున్నాం. ఆయన తిక్కలేసి మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి, సాంచలు ఖరాబ్ అవుతున్నాయని పలగొట్టి అమ్మినాం అన్న. నేను కూడా అమ్మినా. ఆ రకంగా దాదాపు 500 మంది ఉన్నారు అమ్మిన. అందుకని ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సిరిసిల్ల పవర్లు బతకాలంటే, ఆసాము కార్మికులు బతకాలంటే ముందుగా ఈ చిన్న కుటీర పరిశ్రమను ఆదుకోండి. చిన్న కుటీర పరిశ్రమను ఆదుకునేదనుకో అప్పుడు ఈ సమస్యలు బాగా తక్కువ అవుతాయి. ప్రభుత్వం చేసింది ఏదైతే చేయలేదో ఆంతర్యాన్ని చాలా పెంచింది. ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు 2-3 సాంచలు అమ్ముకుంటుండే, ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే 7-8 సాంచలు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గిట్నే ఆర్డర్లు ఇచ్చేస్తే, అంటే అందరికి కలిసి ఒకే గూటిన దాటిన కట్టేసి ఆర్డర్ ఇచ్చేస్తే ఏమైపోతుందంటే 100 సాంచలు ఉన్న వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళ వర్కౌట్ ఎక్కువ అయిపోయి వాళ్ళు 1000 సాంచలు వేసే పరిస్థితి ఉంటుంది. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత గిట్నే ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగితే 20 సాంచలలో కూడా వర్కౌట్ కాక అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆంతర్యం పెరిగిపోతుంది, ఆంతర్యం చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు అవుతున్నాయి, 100 కోట్లు 1000 కోట్లు అయిపోతుంది. 10 సాంచలు గానే ఉంటుంది. ఇప్పుడు అన్న మాకు ఫస్ట్ ప్రభుత్వము మాకు సొసైటీలు చేసుకోమన్నప్పుడు ఏమని చెప్పింది అని అంటే, మీరు చిన్న కుటీర పరిశ్రమలు అంత 10 సాంచలే కదా, మీరు అందరూ ఇలా ఈ సొసైటీలు చేసుకుంటే ప్రభుత్వం బట్టి ఆర్డర్ మీకేస్తామని చెప్పి మమ్మల్ని ఆడాడు. 32 సొసైటీలను రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక ఏడి అధర్మం వల్ల పెద్ద పెద్ద సీట్లను మీరు ఇరికిచ్చిండ్రు. ఇది మా సొసైటీ మీరు చెప్పింది. మనం మా సొసైటీలో ఇరికిచ్చేవారు కదా, ఇవాళ మేము అడుగు అయిపోయినా వాళ్ళు మీదకి అయింది. ఇప్పుడు 1,00,000 మీటర్ల పట్ట ఆర్డర్ వచ్చిన వారికన్నా మాకు 10,000 మీటర్ వస్తుంది, వాళ్ళకి 90,000 మీటర్ల పట్ట ఆడలేకపోతుంది. అంటే ఇక్కడ నలిగిపోయేది ఎవరు? పేరు సొసైటీ, కానీ అలా మునిగిపోయేది బాధితేటోడు ఎవడు? మధ్యలోనే నలిపోవు. నేను చిన్నగా మీద నలిపోతున్నాను. 400 కోట్లు ఖర్చు పెట్టినాం, 400 కోట్లు ఖర్చు ఎవరికి అన్ని కూడా ఈ అంటే ఈ 3 కోట్లు 4 కోట్లు అనేది కూడా కేవలం తాత్కాలిక రాజకీయ దృష్టినే కనిపించింది నాకైతే. దీర్ఘకాలిక ప్రయోజనాలు కనిపించలేదు అట్లా. అందుకనే ఫస్ట్ ప్రభుత్వం చిన్నోళ్ళనే ఆదుకోవాలి. ఈ చిన్న కుటీర పరిశ్రమలు అయితే ఉన్నారో వాళ్ళ ద్వారానే వ్యవస్థ నడవాలి తప్ప వేరే కాదు. చిన్నోళ్ళకు మార్పిన్ ఉండదు అన్న, టైలింగ్ ఉండదు. వాళ్ళకు భీమ్ ఇస్తే కట్టి భూమి నూలు ఇస్తే కట్టి నడుపుకోతారు తప్ప వాళ్ళకు భీమి యారన్ బ్యాంక్ కూడా ఇన్నెట్లు ఇస్తాం 5% కట్టు నూలు ఇస్తే మళ్ళీ నూలు భీమ్ కూడా చేయాలి. మళ్ళీ మార్పిన్ లేకపోయా చిన్న రెగ్యులర్ షేట్లో మళ్ళీ వాటర్ మళ్ళీ 10% పోవాలి కదా. కాబట్టి చిన్న వాళ్ళకు భీమ్ ఇవ్వాలి, నూలు ఇవ్వాలి. అయ్యా నడిపితే ఎంత పైసలతో చెప్పు ఇద్దరు అయిపోతుంది. అది లెక్క. కానీ ఈ లెక్కలు కొట్టి ఇన్ని డబ్బులు పెట్టు, 10% పెట్టు, అవి పెట్టు అంటే భీమి నూలి నడుపుకుంటాం ఇచ్చేస్తాం కదా. అయితే నువ్వు బట్ట తీసుకో. ప్రతాపన్న దాదాపు 2 సంవత్సరాలు ఇదే మొత్తుకుంటాను. 2 సంవత్సరాల క్రితం ఇదే విషయం చెప్పింది. అప్పుడు కూడా మనము కోరుకుంటుంది అది చిన్నోడు బాగుపడాలంటే ప్రభుత్వం చేయాల్సిందే తప్పది. ఇవాళ
పెద్ద పెద్దలు మీరు పేర్లు మాది ధనిక వర్గం ప్రయోజనం ఏంది చేసి లాభమైంది అన్న పున్నం ప్రభాకర్ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పే విషయం ఏంటంటే సిరిసిల్లలో మరి ప్రభుత్వం అయితే నేత కార్మికులకు అన్ని రకాలు చేస్తున్నామని చెప్పి రకరకాల ప్రకటన ఇస్తున్నారు. ఇక్కడ చూసిందంటే కుటీర పరిశ్రమ పవర్ రూమ్ యజమానులకు వాళ్ళకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదన్నా కానీ మోచేతి బెల్లం పెట్టినా నాకు అనేది కనిపిస్తుంది. మరి బెల్లం మోచేతికి పెట్టినాము నాకు మరి మోచేతికి ఉన్న బెల్లం నాగలేదు. కాబట్టి ప్రభుత్వం ఇంకా స్పందించి పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి సిరిసిల్లలో పవర్ రూమ్ యజమానులు కుటీర పరిశ్రమపై దృష్టి పెట్టి వీరి పట్ల సానుకూలంగా స్పందించి వీరికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడితేనే సరి. లేక నేను సిరిసిల్ల నేత కార్మికులు కావచ్చు అందరికీ ఒకరే చెప్తున్నా, ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, అవసరమైతే కొట్లాడదాం. పద్మశాలి విజృంభిస్తే ఏ ప్రభుత్వాలు తట్టుకోలేవు. జై పద్మశాలి. జై మార్కండేయ.